కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసి అభివృద్ధి సంక్షేమాన్ని గాలి కుదిలేస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సూపర్ 6 పథకాలను 2 సంవత్సరాల్లో అమలు చేస్తుందని అన్నారు. 2027 జూలై నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుందని అన్నారు. అదేవిధంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం త్వరితగతిన పనులు ప్రారంభిస్తున్నామని హామీ ఇచ్చారు. ఏదైతే మన కలయిక ఉందో ఎక్కడ ఇది కాకుండా ఇంకా బలంగా ముందుకు వెళ్ళి ప్రజలకి ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండి మనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఎక్కడ లేని విధంగా మరి ఎవరైనా కూడా నా ఆఫీస్కి వచ్చి లేకపోతే లోకల్ నాయకుల ద్వారా ఇది CMRF పెట్టుకుంటే మీ యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం పెట్టుకుంటే ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఇప్పటి వరకు చింతలపూడి నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు. అలాగే LOC రూపంలో దాదాపు కోటి ఇచ్చాము. అంటే 10 కోట్ల రూపాయలు మరి పేదవారి వారి యొక్క వైద్య ఖర్చు నిమిత్తం మరి ముఖ్యమంత్రి గారు CMRF ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి మంచి పనులు చేస్తూ ముందుకెళ్తున్న కుటుంబ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించాలి, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క 2 సంవత్సరాల సుపరిపాలన విజయోత్సవ సభని ఇంత బాగా ఆర్గనైజ్ చేసి ఇంత పెద్ద ర్యాలీగా వచ్చి ఈ యొక్క స్టేజ్ని ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విషయంలో సహకరించినటువంటి మరి పోలీసు వారికి, మీడియా మిత్రులకి, డిపార్ట్మెంట్స్ వారికి అందరూ కూడా పేరు పేరు నాయక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. జై కూటమి. ఇంటింటికి వెళ్ళి కూటమి నాయకులు అలాగే కార్యకర్తలు పెంచడం జరుగుతూ ఉంది. అన్నమాట ప్రకారం పెన్షన్లు పెంచాము. ఒకరోజు ముందే ఇస్తున్నాము సెలవు వస్తే. మరి గత 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో మొత్తం పెన్షన్ తీసుకున్న వాళ్ళు 31,607 మంది ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టింది మొత్తం 10 కోట్లు 5 సంవత్సరాలు. మనం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు చూస్తే మొత్తం ఇప్పటిదాకా పెన్షన్ తీసుకున్న వారు 33,309 మంది అయితే ఈ 2 సంవత్సరాల్లో మనం పెన్షన్లు పోలిచ్చింది 15 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాల్లో 10 కోట్లు ఎక్కడ, మనం 2 సంవత్సరాల్లో 15 కోట్లు ఎక్కడ? ఇదంతా కూడా మీరు ఆలోచన చేయాలి, ప్రజలకు చెప్పాలి.